నటుడు 'ఫిష్ వెంకట్' గారు ఇక లేరనేది చాలా బాధాకరంగా ఉంది. అయితే నిన్న రాత్రి శుక్రవారం రాత్రి నాడైతే హాస్పిటల్‌లో తను మరణించడం అయితే జరిగింది. అసలు మరి ఎలా జరిగింది? అదేవిధంగా ఇప్పుడు తన ఫ్యామిలీ మెంబర్, తన కుటుంబ సభ్యులైతే మనతో పాటు ఉన్నారు. తన కూతురు శ్రావణి గారైతే మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. అసలు చివరిగా మరి ఏమన్నా మాట్లాడడం జరిగిందా? అసలు ఏమని చెప్పారు 'ఫిష్ వెంకట్' గారు? ఏం మాట్లాడలేదండి. ఇక్కడ ఇప్పుడు ఉప్పల్లో జాయిన్ జేసినప్పుడు మధ్య మధ్యలో కొంచెం మేలుకొచ్చింది గదా! 'ఫిష్ వెంకట్' గారికి మాట్లాడడం జరిగింది గదా! అప్పుడేమైనా చెప్పడం గాని ఇలా ఏమైనా జరిగిందా? అంటే ఇంటికెళ్ళిపోదామని అన్నాడంతే. అక్కడ ఆర్‌బీఎం హాస్పిటల్‌లో అడిగితే ఇంటికెళ్ళిపోదామని అన్నాడు. ఇక్కడ పీఆర్‌కే హాస్పిటల్‌కొచ్చినాక చాలా వీక్ అయిపోయిండు బాగా. హ్మ్. అంటే అక్కడైతే కిడ్నీ ప్రాబ్లమే ఉండే గదా! ఇక్కడొచ్చేసరికి లంగ్స్ ప్రాబ్లమ్ గూడా వచ్చేసింది. లివర్ ప్రాబ్లమ్ గూడా. హ్మ్. ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది. అక్కడ 6 ఉంటే ఇక్కడ 12 వచ్చేసింది. హ్మ్. ట్రీట్మెంట్ చాలా చేసిర్రు గానీ అది బాడీ సహకరించట్లేదది. అంటే మీరు అక్కడ ఉప్పల్ నుంచి అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ లేదు. అంటే అక్కడ సరిగ్గా ట్రీట్మెంట్ అందట్లేదు అని జెప్పేసి మియాపూర్‌కి తీసుకెళ్లడం జరిగింది గదా! అక్కడ డాక్టర్స్ ఏమన్నారసలు? అక్కడ తీసుకెళ్ళిన రోజే మాకు చెప్పిండ్రు. 90% హోప్ ఇవ్వలేమండి అని జెప్పేసి. నిన్న ఈవినింగ్ గూడా అదే చెప్పారండి. ఈ టైం కన్నా ఏమన్నా కావచ్చని జెప్పేసి. అంటే హెల్త్‌లో మెయిన్ ఏమేమి ఖరాబయ్యాయంటారు? కిడ్నీ, లివర్, హ్మ్. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. జాండీస్ వచ్చినాయి. ఓకే. అది బ్రెయిన్‌కెళ్ళింది. 80% కోమాకెళ్ళిండు 3 డేస్. హ్మ్. ఇండస్ట్రీ నుంచి మరి ఎవరైనా కాల్ జేయడం, ఇండస్ట్రీ నుంచి ఎవరైనా కాల్ జేయడము అట్లా ఏమైనా జరిగిందా? లేదండి. ఏం కాల్స్ ఏం రాలేదింకా. హ్మ్. అంటే ఎవరైనా వస్తున్నట్టు అంటే ఇప్పుడు మనం ఈ వీడియో తీసుకున్న సమయం అయితే కొంచెం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గాబట్టి ఎవరైనా వస్తున్నట్లు గాని ఇలా సమాచారం ఏమైనా ఇచ్చారా? లేదండి. ఏం రాలేదు నాకు ఇంకా. హ్మ్. యాక్చువల్‌గా 'ఫిష్ వెంకట్' గారంటే మీకెంత అభిమానమో అంటే మీకొక తండ్రిగా గాని మాకు మాత్రం చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తనొక విలన్‌గా జూసాము. ఒక కమెడియన్‌గా జూసాము. సో, మీ మాటల్లో తన నటన గురించి అంటే మీరేం జెప్తారు? చాలా మంచి ఆర్టిస్ట్ అండి. హ్మ్. చాలా చేస్తాడు. సో, అంటే ఒక్కసారి మీ నాన్నగారి గురించి ఎలా జెప్తారండి? అంటే మీ మాటల్లో మీ నాన్నగారి గురించి ఇక లేరనేది చాలా బాధాకరంగా ఉంది మాకు గూడా. సో, మనందరికీ అంత మంచి నటుడిని కోల్పోయినందుకు మనకు గూడా బాధాకరంగా ఉంది గాబట్టి, ఒక్కసారి మీ డ్యాడీ గురించి మీ మాటల్లో ఏం జెప్తారండి? ఏం లేదండి. మళ్ళీ వస్తే బావుండనిపిస్తుంది అంతే. హ్మ్. మళ్ళీ అంటే ఎవరైనా హాస్పిటల్‌కి మియాపూర్ ఎళ్ళాక అంటే ఇక్కడ ఉప్పల్లో ఉన్నప్పుడు చాలా మందొచ్చారు గదా! మియాపూర్‌కెళ్ళినప్పుడు ఎవరైనా రావడం ఇలా జరిగిందా? లేదండి. ఒక 'జట్టి' మూవీ హీరో ఒకతనే వచ్చిండంతే. హ్మ్. 'గబ్బర్ సింగ్' టీమ్ ఏమంటుంది? వాళ్ళొస్తున్నారండి ఇప్పుడు. హ్మ్. వాళ్ళు జెప్పారు వస్తున్నామని జెప్పి. హ్మ్. వాళ్ళు ఫస్ట్ నుంచి మాతోటి ఉన్నారండి. హ్మ్. ప్రతి దాంట్లో మీతో సాయంగా ఉన్నట్టు ఉన్నారు. హెల్ప్ చేశారు వాళ్ళే ఎక్కువ శాతం. అంటే 'ఫిష్ వెంకట్' గారు గూడా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొంతమందికి తెలియకుండానే చాలా మందికి సాయం జేశారు అని జెప్పేసి వింటున్నాము. అతను చేసిన సాయం గురించి గానివ్వండి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో అనుబంధం గురించి గానివ్వండి, 'పవన్ కళ్యాణ్' గారితో అనుబంధం గురించి గానివ్వండి, నార్మల్‌గా మీరేం జెప్తారండి? అది అందరికీ తెలుసు కదండీ! ఇండస్ట్రీలో డ్యాడీ ఎట్లా చేసిండు ఏంటని జెప్పేసి. ఎవరెవరితోటైతే యాక్ట్ చేసిండో వాళ్ళందరికీ తెలుసు డ్యాడీ గురించి. కానీ ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా హెల్ప్ జేయడానికి రాలేదు. కనీసం చూడడానికి కూడా రాలేదు ఇండస్ట్రీ వాళ్ళు. సో, అది చూసాం గదా! అంటే ఇప్పుడు 'ఫిష్ వెంకట్' గారు లేరనేదైతే చాలా బాధాకరంగా అయితే ఉంది. సో, అతను ఎన్నో మూవీస్‌లో, ఎన్నో సూపర్ హిట్ మూవీస్‌లో అయితే యాక్ట్ జేయడం అయితే జరిగింది. మనం జూసుకున్నట్లయితే 'పవన్ కళ్యాణ్' గారితో 'గబ్బర్ సింగ్‌లో' గానివ్వండి, 'ఆది' ఇంకా ఇలాంటి సినిమాల్లో ఎన్నో కొన్ని వందల సినిమాల్లో దాదాపు కొన్ని వంద సినిమాల్లో అయితే తను ఒక కమెడియన్‌గా అంటే ఒక విలన్‌గా ఇలా ఎన్నో సినిమాల్లో అయితే తను యాక్టింగ్‌తో ఎంతో మందినైతే అలరించడం అయితే జరిగింది. ఎంతోమంది ఫ్యాన్స్‌నైతే ఆకట్టుకోవడం అయితే జరిగింది. కానీ ఇలా 'ఫిష్ వెంకట్' గారు ఒకేసారి ఇలా జరగడం అనేదైతే కొంచెం బాధాకరమనైతే చెప్పుకోవాలి.